హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్‌గా, ఈజీగా క్యారెట్ రైస్ చేసుకుంటున్నామండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ముందుగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక కొంచెం 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నా అండి. అలానే కొంచెం గార్లిక్ అండి, వెల్లుల్లి ఉంటుంది కదా! కొంచెం ఇలా చాప్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. అలానే షాజీరా ఇంకా ఇలాచీ యాడ్ చేసుకున్నాను. మీరేమైనా స్పైసెస్ అలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? అలానే ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? అలానే నేనైతే ఆనియన్స్ యాడ్ చేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఆనియన్స్ అనేవి. అలానే ఇక్కడేంటి అంటే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నా అండి. కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్నాను ఈ జీడిపప్పు అన్నీ. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఏంటి అంటే ఇలా తురుము పెట్టుకున్న క్యారెట్ అనేది యాడ్ చేసుకున్నా అండి. మీరు ఇలా కాకుంటే కొంచెం చిన్న పీసెస్‌లో అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా అయితే ఏంటి అంటే మనకి చక్కగా ఫ్రై అవుతుందండి ఆయిల్‌లో. మనకి వేరంగా ప్రాసెస్ అనేది అయిపోతుందని చెప్పి ఇలా తురుము పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేసుకున్నా అండి. ఓకేనా? చూసారు కదండీ! ఇప్పుడేంటి అంటే ఈ చక్కగా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి ఈ క్యారెట్ అనేది. అలానే ఇక్కడ నేనేంటి అంటే కారం ఏమి యాడ్ చేయలేదండి. ఓన్లీ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా! మిరియాల పొడి అనేది నేను యాడ్ చేసుకున్నాను. మీకు పచ్చిమిర్చి ఇలా ఏవైనా యాడ్ చేసుకోవాలి కారంగా అంటే అవి యాడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే మిరియాల పొడితోనే చేశానండి. కారం అంటే కారం ఏం వేసుకోకుండా. ఓకేనా? మనకి పిల్లలకి ఏంటి అంటే లంచ్ బాక్స్‌లో వీటిలో బావుంటుంది. చూసారు కదండీ! ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నా అండి నేను. మనకి హాఫ్ స్పూన్ అయితే కరెక్ట్‌గా ఈ రైస్ వేసేటప్పుడు కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ వేస్తే ఏంటి అంటే మనకి సాల్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదండీ! కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నా అండి పెప్పర్ పౌడర్ అనేది. మళ్ళీ రైస్ యాడ్ చేసేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాను. అలానే ఇక్కడ మనకి ఫ్రై అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ బాయిల్ చేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నా అండి ఒక గ్లాస్ వరకు. మీరు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడైతే ఈ విధంగా రైస్ అనేది నేను బాయిల్డ్ రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంతా చక్కగా క్యారెట్ తురుము అనేది ఫ్రై అయ్యాక. ఇప్పుడేంటి అంటే కొంచెం ఇది మిక్స్ చేసుకోవాలండి. ఒక మీడియం ఫ్లేమ్‌లో అలా పెట్టుకొని మంచిగా టాస్ చేసుకోండి. ఓకేనా? అప్పుడేంటి అంటే మనకి రైస్ కూడా బావుంటుంది. విడివిడిగా వస్తుందనమాట. చూసారు కదండీ! ఇప్పుడేంటి అంటే కొంచెం పెప్పర్ పౌడర్ అనేది నేను మళ్ళీ యాడ్ చేసుకున్నానండి. టోటల్‌గా మనకి హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఏస్తే మనకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు. ఎందుకంటే మనం చిల్లీ ఏం యాడ్ చేయలేదు కదండీ! మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదండీ! పల్లీలు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ పీస్ ఇలా ఉంటాయి కదండీ! అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా బావుంటాయి. ఓకేనా? చూసారు కదండీ! మనకి చాలా సింపుల్‌గా, వేరంగా, క్విక్‌గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చక్కగా ఏం కారం ఏం లేకుండా ఇలా చేయండి మీరు కూడా లంచ్ బాక్సెస్‌కి వీటికి చాలా బావుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే కొత్త వాళ్ళెవరైనా చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్ అండి.